ఈ ప్యానెల్ గౌన్ని నేను శారీ క్లాత్కి లైనింగ్ వేసాను, అలాగే ఎక్స్ట్రాగా ప్యానెల్కి ఒక లైనింగ్ వేసాను అనమాట. సో ఇక్కడ నాకు 2 అయిపోయినాయి, అంటే డబల్ ప్యానెల్ అయిపోయిందనమాట. లైనింగ్ అనేది కనిపించకుండా అండ్ గుచ్చుకోకుండా ఉండాలంటే ఈ మాత్రం అయితే వేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ప్యానెల్స్ రెండింటిని ఎలా కుడుతున్నానో చూడండి. ఫస్ట్ అయితే ఇలాగా రైట్ సైడ్ వైపున పెట్టుకోవాలి. రైట్ సైడ్ వైపున పెట్టేసుకొని చూడండి, ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. స్ట్రైట్గా కుట్టు అనేది కంప్లీట్గా వేసుకోవాలండి. ఎందుకంటే నేను సైడ్స్ గుచ్చుకోకుండా కూడా పెట్టానన్నమాట ఎక్స్ట్రా క్లాత్ అనేది. సో ఇలా వేయడం వల్ల మిగిలిన ఎక్కడన్నా పొరపాటున బయటికి వచ్చిన క్యాన్ అనేది గుచ్చుకోకుండా ఉండాలి అంటే ఈ విధంగా కంపల్సరీ వేసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి ఈ మాత్రమన్నా వేయాలండి, చిన్నపిల్లలే కదా. సో వేయకపోతే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే మనం ఇంకా కష్టపడి కుట్టుకొని వేసినా కూడా వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే వేసుకున్నాళ్ళ మించి గుచ్చుకుంటుంది అని ఆడవడము, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడము, డ్రెస్ తీసి పక్కన పడేయడం ఇవన్నీ చేశారనుకోండి. అసలే ప్యానెల్ గౌన్ అంటే తెలుసు కదా మీకు, ఎంత కష్టమో కుట్టాలంటే టైం కూడా అట్టే పడుతుందండి. సో ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ వైపుని తిప్పి చూడండి. చూసారా, కుట్టు అనేది మనకు కనిపించదు, బట్ ఇక్కడ మళ్ళీ రాంగ్ సైడ్ వైపునే డబుల్ ఫోల్డ్ అనేది పెట్టేసేయాలి, ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసేసుకొని అంత ఈజీగా అది రైట్ సైడ్ వైపుకి మడగదండి. మీరే బలవంతంగా కొంచెం ప్రెస్ చేసినట్టు నొక్కి పట్టుకొని ఇలాగా మడిచేయాలన్నమాట. మడిచినప్పుడు ఇప్పుడు రాంగ్ సైడ్ వైపున రైట్ సైడ్ వైపు నుండి ఖర్చు కనిపించకుండా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఇంచుమించు 30 ఇంచు దాకా కుట్టు అయితే వేస్తున్నానండి. 1/2 ఇంచు కూడా కాదు, 30 ఇంచు వరకు కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇలాగే మొత్తాన్ని ఇలాగా ప్రెస్ చేసుకుంటూ క్లాత్ని, అంటే ప్యానెల్స్ ఉన్నాయి కదా లోపల, క్యాన్ ఉంది కాబట్టి అంత తొందరగా అది మడగదన్నమాట, వంగదు. సో మనమే నిదానంగా ఈ విధంగా పెట్టి కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా అప్పుడే చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది, ప్లస్ ఖర్చు అయితే బయటికి కనిపించకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. చూస్తున్నారు కదా నా ఇబ్బందులన్నీ ఎలా కుడుతున్నాను నిదానంగా. ఎందుకంటే చెప్పాను కదా ఇదంత తొందరగా ఫోల్డ్ అవ్వదు అని. సో అలా నిదానంగా ప్రెస్ చేసుకుంటూ ఫోల్డ్ చేసి స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలాగే మిగిలిన ప్యానెల్స్ మొత్తాన్ని కుట్టు అయితే వేసేసుకోవాలండి. అప్పుడే మనకి ప్యానెల్ గౌన్ అనేది నీట్గా ఉంటుంది. బాడీ పార్ట్ కాకుండా బాటమ్ పార్ట్ కదా ఇది, ఈ బాటమ్ పార్ట్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, పిల్లలకి ఎక్కడ గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది.